హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే ఈజీ అండ్ టేస్టీగా ఎటువంటి మసాలాలు కూడా లేకుండా చికెన్ కర్రీ చేసేద్దామా. చూసారుగా, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఎంత టేస్టీగా ఉంటుందో చూస్తారుగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయకుండా సింపుల్ మెథడ్లో మనం అందరం చేసుకునేలా చూపిస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇది బాగా మగ్గడం కోసం. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల బాగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇలా బాగా మగ్గిన ఉల్లిపాయ ముక్కలలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులను ఇందులో వేసుకోవాలి. చికెన్ని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి, లేకపోతే స్మెల్ అనేది వస్తుంది. ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక దీనిపైన ఒక 5 నిమిషాల పాటు అలా మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే పచ్చివాసన అనేది వస్తుంది. ఇలా బాగా మగ్గనివ్వాలి. చూసారు ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇలా బాగా మగ్గిన దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే మీకు ఎంత కావాలో అంత కారం యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే ముందుగా వేసుకున్నాం కదా ఉల్లిపాయ మగ్గడం కోసం. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. మీకు కర్రీలో కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని, లేకపోతే ఇలానే బాగా వేపుకోవాలి. మాకైతే కర్రీలా కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నా. మీకు ఫ్రై కావాలనుకుంటే అలానే మరొక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కొద్దిగా బాగా ఉడికాక చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడుకుతుందో. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, స్మెల్ అనేది బాగుంటుంది. అలాగే ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అయినా సరే టేస్టీగానే ఉంటుంది మన చికెన్ కర్రీ అనేది. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేయండి. అది బాగా దగ్గరికి అయిపోతుంది. చూసారుగా ఎంత చక్కగా చిక్కబడిపోయిందో. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఆపుకోవాలి మీకు కర్రీ కావాలనుకుంటే, లేకపోతే నేను ఫస్ట్ చూపించానుగా అలా ఫ్రై చేసుకోవటమే.
మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా ఎంత బాగుందో చూడడానికి, ఇంక తింటే ఇంకెంత బాగుంటుందో. ఎక్కువ వాటర్ ఉంచుకుంటే మనకి కర్రీలా ఉంటుంది, లేకపోతే చూసారుగా మనం ఎంత ఉంచినా సరే అది దగ్గర పడిపోతుంది. కొద్దిగా ఎక్కువగానే వాటర్ ఉంచుకోవాలి, అప్పుడు చపాతీ పరోటా కూడా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అనేది రెడీ. మీరు కూడా ట్రై చేయండి.